హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు క్యాన్వాలో ఎలా థంబ్నెయిల్స్ ఎడిట్ చేసుకోవాలో నేర్చుకుందాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం క్యాన్వా ఓపెన్ చేసేసి థంబ్నెయిల్స్ ట్యాప్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఈ మన టాప్లో ఉన్న థంబ్నెయిల్ అయితే ఇలా ఉంది. దాన్ని మనం రీడిజైన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి కావాల్సిన ఫోటో మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. గూగుల్లో వెళ్ళేసి బీజీ రిమూవర్ అని కొడితే వస్తుంది. ప్రాసెస్ అయితే జరుగుతుంది. మన థంబ్నెయిల్ మంచిగా రావాలంటే ఇలా రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మంచిగా నీకు మంచిగా కనపడుతుంది. ఫోటో అయితే సేవ్ చేసేసుకున్నా. మనం ఇప్పుడైతే యాప్లోకి వెళ్ళేసి రీప్లేస్ చేసేద్దాం మన ఫోటోని. ఫోటో అయితే వచ్చింది. ఈ విధంగా మనం మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా ఎలా కావాలి, ఏ లెంత్లో కావాలి మనకి చూసుకోవాలి. మనం ఇప్పుడు నేమ్స్ అయితే మళ్ళీ రాద్దాం. మళ్ళీ మనకు కావాలి అలా రాయాలి ఏంటి అనేసి హౌ టు ఎడిట్ అయితే ఎడిట్ ఎడిట్ రాద్దాం. ఇప్పుడు ఎడిటింగ్ కింద క్యాన్వా అని రాద్దాం. క్యాన్వా ఇదన్నమాట. మనం దీన్ని కొంచెం రీడిజైన్ చేద్దాం. ఫోటో కొంచెం క్లారిటీ లేదు, కొంచెం క్లారిటీ తెప్పిద్దాం ఫోటోని. చూడండి, ఇప్పుడైతే క్వాలిటీ అయితే వస్తుంది. మీరే డిఫరెన్స్ చూస్తారు. అదిగోండి, ఫోటో అయితే కొంచెం క్లారిటీ వచ్చింది. అక్కడ దానికన్నా ఇప్పుడు కొంచెం పర్లేదు, మంచిగా ఉంది. ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం క్యాన్వాలో పెడదాం. దాంట్లోని క్యాన్వాలో అయితే స్వైప్ చేద్దాం. ఇక్కడ ఉంది. ఇక్కడ మంచి ప్లేస్లో ప్లేస్ చేసేసుకోవాలి. ఇక్కడైతే బాగుంది అనిపిస్తుంది. లేయర్స్ అంటే మన ఫోటో వెనకాల అది ఉండేలా చూసుకోవాలి, కొంచెం బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే మనకి క్వశ్చన్ మార్క్ కావాలి. మనం ఎలిమెంట్స్లో పోయేసి క్వశ్చన్ మార్క్ కొడదాం. అది వచ్చేసింది. ఇదైతే క్యాన్వా యాప్ పైన అక్కడ ప్లేస్ చేసేద్దాం. చూడండి గైస్, ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. కొంచెం కలర్ మారుద్దాం. యాప్ కలర్లో పెట్టేద్దాం. నాకైతే ఇది నచ్చింది. మీకు కావాల్సిన కలర్స్ మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. దీనికి ఓకే, ఇప్పుడైతే మనం డౌన్లోడ్ అయితే కొట్టేస్తున్నాం. మన థంబ్నెయిల్ డిజైన్ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి.